ఇక అవినీతి అధికారులపైన ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల్లో వేతనాలు ఇస్తున్నా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి మార్కులు అంటించుకుంటున్నారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు 17 దాడులు జరపగా ఈ ఏడాది ఇప్పటికే 23 దాడులు జరిపి కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు సుమారు 35,74,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది నమోదైనటువంటి కేసుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18% కేసులతో ప్రథమ స్థానంలో నిలిచిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక అవినీతికి సంబంధించినటువంటి నిరోధక శాఖ డీఎస్పీ విజయ్ కుమార్తో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. అరికడుతున్న అనిష అవినీతి శాఖ నిరోధ శాఖ రాష్ట్రంలో కొరడ గుల్మించినప్పటికీ కూడా లంచం తీసుకోవడం ఆపట్లేదు ప్రభుత్వ అధికారులు. ఈ కోణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి అధికారులపై తక్కువ సమయంలోనే దాదాపు 1 సంవత్సరం కాలం లోపలనే ఇప్పటి వరకు 40 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. మనతో మాట్లాడుతందుకు ఏసీపీ డీసీపీ విజయ్ కుమార్ గారు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు అంటే మీరు వచ్చిన తక్కువ సమయంలోనే చాలా కేసులు చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. అసలు ఈ ఇన్నిగానం కేసులు కరీంనగర్ జిల్లాలో ఎలా ఆగుతున్నాయి, ఎలా మీ ముందుకు వస్తున్నాయి? నమస్తే అండి, ప్రేక్షకులకు అందరికీ నమస్తే. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2024లో టోటల్గా 17 కేసెస్ అయినాయి. అందులో ఆర్సిటీ ట్రాప్ కేసెస్ 10, ఆర్సీఏ ఎస్ఎస్ కేసెస్ 2, ఆర్సీఓ కేసెస్ లేవు, రెగ్యులర్ ఎంక్వైరీస్ 2, సర్ప్రైజ్ చెక్కులు 2 చేశారు. టోటల్గా వాళ్ళు 17 కేసెస్ చేశారు. ఈ సంవత్సరం ఆగస్టు ఈరోజు 12th డేట్ వరకు టోటల్గా మనం 18 కేసెస్, అంటే అందులో ట్రాప్స్, ఆర్సిటీలు కలిపి, ఆర్సీఓలు కలిపి టోటల్గా 18 కేసెస్ చేశాము. అవుట్ ఆఫ్ 18, 28 మంది అక్యూజ్డ్ పర్సన్స్ అంటే లంచగొండులు, వారి సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళ ఆఫీసర్స్ని మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ ఉన్న ఏదైతే కరీంనగర్ జిల్లాలో బాధితులకు మీరు ఎలాంటి ధైర్యం చెప్పబోతున్నారు? లంచం ఇవ్వడము మహానేరం, లంచం తీసుకోవడం అంతకంటే పెద్ద నేరం. అందువల్ల లంచం ఇచ్చి ఆఫీసర్స్ మీ సేవకులు, గవర్నమెంట్ ఆఫీసర్, గవర్నమెంట్ సర్వెంట్ అంటారు. ఈ గవర్నమెంట్ సర్వెంట్ అనేవాడు మీరిచ్చే డబ్బుల మీదనే బ్రతుకుతారు. అంటే మీరిచ్చే ట్యాక్స్ మీద వాళ్ళ జీతాలు వస్తాయి. వాళ్ళు పనోళ్ళు, అంటే సర్వెంట్ లాగా బిహేవ్ చేయకుండా ఓనర్ లాగా, లేకపోతే మిమ్మల్ని కింద చూపు చూసేంత అవసరం లేదు. ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రాపర్గా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయకపోయించో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ ఎలాంటి హెజిటేషన్ లేకుండా టోల్ ఫ్రీ నంబర్ 1065కి మాకు ఫోన్ చేసి చెప్పేస్తున్నా. లేకపోతే మీ కంప్లైంట్స్ ఏదైనా కానీ మా ఫోన్ నంబర్స్కి ఇచ్చిన అన్ని ఫోన్ నంబర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ మధ్యకాలం మేము అన్ని ఆటోస్ మీద, యూరినల్స్, పబ్లిక్ టాయిలెట్స్లో, బస్ స్టాండ్స్లో, బస్సుల్లో, పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే బాగా పబ్లిక్ తిరుగుతున్నారో ఆ ప్లేసెస్లో కూడా మేము స్టిక్కరింగ్ చేసాం. మీకు ఎక్కడైనా మా నంబర్ దొరుకుతుంది. టెంపుల్స్లో కూడా, ఇంక్లూడింగ్ టెంపుల్స్లో కూడా రాసాము. మీరు ఎవ్వరు కంప్లైంట్ ఇచ్చినా మీ కంప్లీట్ డీటెయిల్స్ మేము గోప్యంగా ఉంచుతాము. మీకు ఎలాంటి థ్రెట్ లేకుండా మేము చూస్తాము. మా పోలీస్ శాఖ నుంచి మీకు పూర్తి ధైర్యం మేము ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏ శాఖల నుంచి ఎక్కువగా మీకు కంప్లైంట్స్ వస్తున్నాయి? శాఖలు మేము అట్లా చెప్పుకోవడం లేదండి. సో ఫార్ మేము అవుట్ ఆఫ్ మా 17 కేసెస్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 1 కేసు వేసాము, ట్రెజరీ డిపార్ట్మెంట్ నుంచి 2 వేసాము, రెవెన్యూ నుంచి 3+1 4 కేసెస్ చేసాము, పోలీస్ 1 కేసు వేసాము, మున్సిపాలిటీ 2 చేసాము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2 చేసాము, ఇరిగేషన్ 2 చేసాము, పంచాయతీరాజ్ 3 చేసాము, ఆర్టీఏ ఆఫీస్ నుంచి 1 చేసాము. అది కాకుండా సర్ప్రైజ్ చెక్కులు కూడా మేము చేస్తున్నాము. ఈ మధ్య అంటే ఈరోజు ఒక ప్రత్యేక కేసును మీరు టేకప్ చేశారు. అంటే దాన్ని ఆల్రెడీ డబ్బులు తీసుకునేటప్పుడు యాక్చువల్గా మీరు దొరకబడుతుంటారు, కానీ అలా కాకుండా ఈరోజు కొత్త ధనంగా ఫోన్పే ద్వారా మీరు క్యాచ్ చేశారు. అది ఎలా? వెరైటీస్లో ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఈ మధ్య కాలంలో క్యాష్ ఆర్ కైండ్ ఆర్ డిఫరెంట్
ఏదో ఒకటి వస్తు రూపేణా, ధన రూపేణా, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి తీసేసుకుంటున్నారు. అంటే లంచానికి అలవాటు పడ్డాడు, పైసలు ఇస్తే కానీ పట్టుకుంటామని చెప్పి. అలా కాకుండా డిఫరెంట్ వే, వాళ్ళు కొత్త వెరైటీగా కరప్షన్ చేస్తున్నారు. మేము వాళ్ళని కూడా ఆ టైప్లో మేము చేస్తున్నాము. ఈరోజు కేసులో మాత్రం అతను క్యాష్లో తీసుకోకుండా ఫోన్పే చేయమన్నాడు. అది కూడా థర్డ్ పార్టీ నుంచి ఫోన్పే చేయించుకున్నాడు. థర్డ్ పార్టీ ఫోన్పే చేశాడు. ఆ ఫోన్పే చేసింది, అది ఫోన్పే చేసిన ఇది ఉంది. ఆ ఫోన్పేలో మేము రికార్డింగ్ కూడా చేశాము. అన్న నువ్వు కొంచెం ఆయనతో మాట్లాడి నీ పైసలు అందినాయని చెప్పు అని చెప్తే ఈయన పైసలు అందినాయని చెప్పాడు. ఆయన కూడా అక్కడి నుంచి ఎక్నాలెడ్జ్ చేశాడు. ఇదంతా మన దగ్గర ఆడియో ఉంది, వీడియో ఉంది, అండ్ ఫోన్ ట్రాన్సాక్షన్స్ కూడా మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి ఫోన్వి బ్యాంక్ స్టేట్మెంట్స్ ద్వారా మేము దీన్ని ఛేదించాం. ఏదైతే మీకు సంబంధించిన విషయాలు మేము గోప్యంగా ఉంచుతాం, మీకు ధైర్యం కల్పిస్తామని చెప్పుకొస్తున్నారు. ఇలా ముందుకు వస్తేనే అవినీతి పరులను అంతపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాతో మీరు పని చేయించుకోండి అని చెప్పి విజయ్ కుమార్ చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా9 టీవీ, కరీంనగర్ నుండి.